ఈ నరేంద్ర మోడీ విషయానికి వస్తే ఇవాళ తెలంగాణ, తమిళనాడు, కేరళ బాగా తిరుగుతున్నాయి సార్. అంటే తన మీద ఒక విమర్శ వస్తుంది. బెంగాల్‌కి వెళ్తే గడ్డం పెంచుకున్నాడు, తమిళనాడుకి వెళ్తే ధోతి కట్టుకున్నాడు, కేరళకి వెళ్తే లుంగీ కట్టుకున్నాడు, తెలంగాణకు వస్తే తలపాగా పెట్టుకున్నాడు. ఇట్లా నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చిన్న చిన్న జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో కూడా వచ్చి ప్రచారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించడం అనేటువంటిది దిగజారిపోయాడు నరేంద్ర మోడీ అనే దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఏమండి, రాజకీయము మీరు ఫైనల్గా ఎన్ని సీట్లు గెలిచాడనే లెక్కండి. ఎవరిని అనుకున్నప్పటికీ ఈ అనుకునే వాళ్ళు ఎవరంటే ఖాళీగా కూర్చొని ఓటింగ్కి వెళ్లకుండా క్రికెట్ మ్యాచ్ జరిగితే వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉంటారు. సామాన్య వ్యక్తి ఎట్లుంటాడంటే నా భాషలో ఒక వాక్యం మాట్లాడాడు, అవును, మా డ్రెస్ వేసుకున్నాడు, వాళ్ళు పొంగిపోతున్నారు. ఎందుకు పొంగిపోతున్నారు, ఏం చేయాలి? కాబట్టి ఆయన ఆ ప్రకారమే ఆయనకున్న సలహాదారులు చెప్పేస్తారు, ఇక్కడికి వెళ్తే లుంగి కట్టుకోండి, ఇక్కడికి వెళ్తే దోత కట్టుకోండి అని చెప్తున్నారు. దానివల్ల నష్టం లేదు. అవతల వాళ్ళకేమో వేషం అనిపిస్తుంది, అది వీళ్ళకేమో నా భాష మాట్లాడాడు, నా డ్రెస్ వేసుకోండి అనిపిస్తుంది. కాబట్టి చివరికి మీరు సాధించాల్సింది సీట్లు, పవర్ ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్ని పనులు చేయగలిగాడు. అంతకంటే ఏం లేదు కదా. పవర్ లేకుండా సిద్ధాంతాన్ని నడిపేటువంటి పరిస్థితి ఉండదంటారు? అస్సలు ఉండదండి. ఫైనల్గా రాజకీయం ద్వారా జరగవలసిన పనులు పవర్ ద్వారానే జరగాలి, దారేం లేదు. ఓకే, కాకపోతే ఏ లైన్లో కన్నా వెళ్ళి తెచ్చుకోవచ్చా అన్నప్పుడు ఎక్కడో దానికి ఒక మినిమం ఒక స్టేజ్ ఉండాలి, ఒక హద్దు ఉండాలి. హద్దు దాటడమా లేదా అన్నప్పుడు కృష్ణుడి జీవితంలో ఒకటే ప్రశ్న వేస్తారు, ఆయనని ఫౌల్ గేమ్స్ ఆడిచ్చాడు కదా అన్నప్పుడు దానికి ఒక పెద్ద మనిషి చెప్పిన సమాధానం ఏంటంటే, అవును ఆడవలసి వచ్చింది, ధర్మాన్ని నిలబెట్టడానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి ఫౌల్ గేమ్స్ ఆడాడు ఆయన. ఆ ఫౌల్ గేమ్స్ ఆడిన కారణంగా వచ్చిన ఫలితాన్ని ఆయన స్వీకరించలేదు. ఓకే, కాబట్టి ఆయనకి ఆ దోషం అంటదు అన్నారు. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కొన్ని ఫౌల్ గేమ్స్ ఆడిస్తున్నారు, సందర్భం వచ్చింది కాబట్టి. కొన్ని స్టేట్స్లో పార్టీని చీలగొడుతున్నారు, ఎందుకంటే పవర్ కావాలి. చీలగొట్టిన తర్వాత వచ్చే ఫలితాన్ని వ్యక్తిగతంగా ఆయన అనుభవిస్తాడని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు అనుభవిస్తున్న ప్రధానమంత్రి పదవి ఆయన ప్రధానమంత్రి పదవే కదండి. ఆయన కాకుండా ఇంకోటి ఆ స్టేజ్లో దేశాన్ని నడిపించలేడు. పక్కా డెఫినెట్. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రధానమంత్రి కావచ్చు ఎవరన్నా, ప్రపంచ దేశాల్లో ఆ రకమైన స్థానాన్ని తీసుకురాగలగడము అదేంటిది అంత సాధ్యం కాదు. నిజంగా అంత లేదు, కేవలం అది కృత్రిమ సృష్టి అనేటువంటిది ఒక లేదు 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 ఇవాళ చెప్పానండి, వస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ఇతర దేశాల్లో ఉండే పరిస్థితి కానివ్వండి, వాళ్ళు ఇచ్చే గౌరవం కానివ్వండి, ఇవన్నీ చూసినట్టయితే ఇప్పుడు జనవరి 20 వరకు ఎవరిని పిలవాలి, స్ట్రాటజీ ఉంది ఆయనకి. ఫలానాని పిలవడం ద్వారా మనకు మిత్రుడు అవుతాడు. ఓకే, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి దాన్ని మనం బిల్డప్ చేయాలంటే ఆయన వెళ్ళి లక్షద్వీప్లో కూర్చున్నారు. అవును, ప్రధానమంత్రి పోవడం ఏంటంటే ఆయన వెళ్ళారు కాబట్టి అంత క్రితమే డీశాలినేషన్ కావాల్సిన ఏర్పాటు చేశారు ఆయన. ఓకే, ఒక కంపెనీ, పెద్ద కంపెనీతో మాట్లాడి డీశాలినేషన్ మొదలు పెట్టండి అన్నారు. చూడండి, వితిన్ 1 ఇయర్ అక్కడ ఎటువంటి టూరిజం సెంటర్ అవుతుందో అది. కాబట్టి ఒకవైపున మన దేశంలో ఒక ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి, రెండో వైపున మనల్ని వ్యతిరేకిస్తున్న దేశాలని వాళ్ళ హద్దుల్లో ఉంచాలి. అవును, అది కూడా ఆయన చేయగలిగాడు కదా, చిన్న విషయం కాదు కదా.